everyone, I'm Renuka. We are from class 5. I'm studied at St. Peter's Assam School, Taylorpet. భారత రాజ్యాంగం ఒక చట్టాల పుస్తకం కాదు, అది మన దేశ వెన్నెముక్క. ఈ మాటలు భారత రాజ్యాంగం మనకి ఎంత ముఖ్యమో మనకి తెలియజేస్తాయి. భారత రాజ్యాంగం మనం ఎలా జీవించాలి అనే విషయాలను సూచిస్తుంది. భారత రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందిస్తుంది. భారత రాజ్యాంగం రాకముందు మన దేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. ప్రజలకు చాలా తక్కువ హక్కులు మాత్రమే ఉండేది. రాజ్యాంగం వచ్చిన తర్వాతే ప్రజలు పూర్తి హక్కులతో గౌరవంగా జీవించగలిగారు. థ్యాంక్ యూ. Good morning everyone. I am Divya from class 5 and I am studying St. Peter's Assam School, Taylorpet. A constitution is not just a book of laws, it is the backbone of a nation. These powerful words remind us that the Indian constitution guides our country in every step. It shows us how India should be governed and how people should live with rights, duties and equality. The Indian constitution is very important because it protects our freedom, equality and justice. Before the constitution, India is ruled by the British and people had very few rights. After the constitution came into force, Indians became true citizens with the power to choose their leaders and live with dignity. Thank you. నా పేరు జెన్. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు సెయింట్ పీటర్స్ ఆశ్రమ్ స్కూల్, టైలర్పేట్. బలమైన రాజ్యాంగం లేకుండా ఏ దేశం ముందుకు సాగలేదు. ఈ మాట మనకు భారత ప్రాముఖ్యతను తెలియజేసింది. భారత రాజ్యాంగాన్ని దేశానికి అత్యున్నత చట్టం. సంస్కృతి ముందు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. ప్రజలకు స్వేచ్ఛ లేకపోయేది. రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారింది. ప్రజలకు ఓటు హక్కు, సమానత్వం లభించింది. రాజ్యాంగం రూపొందించిన సభకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం వహించారు. ఆయన ఒకసారి ఇలా అన్నారు, అంటే మనం గౌరవించలేదా, పట్టించలేదు. థ్యాంక్ యూ. Happy morning everyone. This is Janhavi from 4th class. Today's my topic is Republic Day. It is 77th Republic Day. Our constitution starts from Dr. B.R. Ambedkar. Our constitution is 465 articles, 25 parts and 12 schedules. Our constitution is 2 years, 7 months and 18 days. Our constitution is big and large and biggest constitution. It is January 1950, January 26th. In our constitution is the human rights and human duties. Thank you. Have a good day. అందరికీ శుభోదయం. నా పేరు జెన్. బలమైన రాజ్యాంగం లేకుండా ఏ దేశం ముందుకు సాగలేదు. ఈ మాట మనకు భారత రాజ్యాంగం ప్రాముఖ్యతను తెలియజేసింది. భారత రాజ్యాంగం దేశానికి అత్యున్నత చట్టం. సంస్కృతి ముందు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. ప్రజలకు స్వేచ్ఛ లేకపోయేది. రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారింది. ఈ మాట మనకు భారత రాజ్యాంగాన్ని తెలియజేసింది. రాజ్యాంగం రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం వహించారు. ఆయన ఒకసారి ఇలా అన్నారు, అంటే మనం రాజ్యాంగాన్ని గౌరవించలేదా, పట్టించలేదా. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు రేణుక. నేను 5వ తరగతి చదువుతున్నాను. రాజ్యాంగం ఒక చట్టాల పుస్తకం కాదు, అది మన దేశానికి వెన్నుముక్క. ఈ మాటలు భారత రాజ్యాంగం మనకి ఎంత ముఖ్యమో మనకు తెలియజేస్తుంది. ఎలా జీవించాలో అనే విషయాలను సూచిస్తుంది. భారత రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందిస్తుంది.
In India became democratic republic and people had power to vote their leaders. The Indian Constitution prepared by the Dr. B.R. Ambedkar, who worked day and night to frame it. Dr. B.R. Ambedkar once said, "The Constitution is only as good as the people who follow it." This tells that citizens must be followed and respect the Constitution. Many great leaders like Jawaharlal Nehru, Rajendra Prasad, and Sardar Vallabhbhai Patel helped in making the Constitution. In 1949, 26 November, it was framed by